హలో గాయస్, మనకి నిన్న సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ కంప్లీట్ అయింది కదా. అయితే ఈ మ్యాచ్లో చూసుకుంటే మనకి సిఎస్కే ఓడిపోవడానికి అసలు మెయిన్ రీజన్ ఎంఎస్ ధోని అని చెప్పేసి కూడా కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు. సో మరి దీంతో పాటు కొంతమంది ఎంఎస్ ధోని క్రెడిట్ కొట్టేయడం కోసమే ముందు వచ్చాడు, లేదంటే శివన్ డూబే వచ్చాడు, శివన్ డూబే వస్తే మ్యాచ్ గెలిచేది అని చెప్పేసి కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు. సో ఈ రెండింటి గురించి క్లియర్గా మాట్లాడదాం. అయితే ఫస్ట్ ఎంఎస్ ధోని మరి అబ్ది ఆర్డర్ ఎందుకు వచ్చాడు శివన్ డూబేని పంపించకుండా అనే దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, శివన్ డూబే స్పిన్నర్స్ని ఈజీగా కొడతాడు, ఇది అందరికీ తెలిసిందే కదా. దాని తర్వాత మరి ఫాస్ట్ బౌలర్స్కి స్ట్రగుల్ అవుతాడు. దాని గురించి లాస్ట్ మ్యాచ్లో కూడా మరి లాస్ట్ 2 మ్యాచెస్ నుంచి కూడా కొంతమంది ట్రోల్ కూడా చేశారు, శివన్ డూబే మరి ఫాస్ట్ బౌలర్స్ని ఆడలేడు, ఓన్లీ స్పిన్నర్స్ వస్తే మాత్రం ఆడతారని చెప్పేసి కూడా కొంతమంది ట్రోల్ చేయడం జరిగింది. సో మరి అటువంటి సినారీలు మరి డెత్ ఓవర్స్ అంటే ఎవరు వస్తారు, ఫాస్ట్ బౌలర్స్ వస్తారా, స్పిన్నర్స్ వస్తారా? ఆ సురేష్ శర్మ పక్కన పెట్టండి. సో మరి చివరి 2 ఓవర్లు ఎవరు వేశారు, భువనేశ్వర్, దాని తర్వాత యష్ దయాల్. సో వీళ్ళిద్దరు ఉన్నప్పుడు మరి శివన్ డూబే స్ట్రగుల్ అవుతున్నప్పుడు ఫాస్ట్ బౌలర్స్కి మరి ఫాస్ట్ బౌలర్స్ని ఆల్టర్నేట్గా బాగా ఆడే ప్లేయర్ ఎవరున్నారు ఆ టీంలో? ఎంఎస్ ధోనిగా చివరిలో ఉంది. సో మరి అటువంటి సినారీలో ఎవరు రావాలా? ధోనియే కదా రావాల్సింది. సో ఇది పక్కన పెడదాం. సో మరి మీకు ఒక డౌట్ రావచ్చు, అంతకుముందు ఎందుకు రాలా, 9th పొజిషన్లో వచ్చాడుగా అనే డౌట్ మీకు రావచ్చు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, సో మీకు ఎంఎస్ ధోని వచ్చాడు అంటే అతనికి బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది, అతని స్ట్రైక్ రేట్ చూడండి, దాని తర్వాత అంతకుముందు మ్యాచ్ గెలిపించిన సినారీలు కూడా ఒకసారి చూడండి. సో మరి ఎంఎస్ ధోనికి ఉన్నంత ట్రాక్ రికార్డు చిన్నస్వామి స్టేడియంలో ఎవరికి కూడా లేదు. సో మరి అటువంటి సినారీలో ధోని వస్తే బాగుండిద్దా, లేదంటే మరి స్ట్రగుల్ అవుతున్న శివన్ డూబే వస్తే బాగుండిద్దా? సో మరి దీనికి ఆన్సర్ దొరికింది అనుకుంటున్నా. సో ఇదంతా పక్కన పెడితే ఇంకోటి, కొంతమంది శివన్ డూబే కేవలం 3 బాల్స్లో 8 రన్స్ కొట్టాడు కదా, సో మరి ముందు వచ్చినట్టయితే ఖచ్చితంగా మ్యాచ్ గెలిపించేవాడు, ధోని వచ్చినా కూడా 8 బాల్స్లో 12 రన్స్ మాత్రమే కొట్టాడు అని చెప్పేసి ధోని వల్ల మ్యాచ్ ఓడిపోయింది అని చెప్పేసి కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు. సో దీనికి కూడా నేను ఆన్సర్ చెప్తా వినండి. ఇప్పుడు ధోని 8 బాల్స్లో 12 రన్స్ కొట్టాడంటే అతనికి పడిన బాల్స్ ఎలాంటి బాల్స్ పడినాయి? అన్నీ కూడా అతను లాస్ట్ 2 ఓవర్స్లో మొత్తం 5 బాల్స్ ఆడితే దాంట్లో కూడా 4 బాల్స్ యార్కర్లు ఎంత పడింది. సో యార్కర్లు ఎంత పడినప్పుడు 6 ఎవడన్నా కొట్టగలుగుతాడా? సో మరి మీరు అనుకున్నట్టే శివన్ డూబేనే చూసుకుందాం, లాస్ట్ బాల్ శివన్ డూబే ఆడాడు. సో మరి యష్ దయాల్ వచ్చి అది యార్కర్లు ఎంత వేసాడు, యార్కర్లు ఎంత వేసినప్పుడు 6 కొట్టాడా లేదంటే సింగిల్ తీసాడా, ఇది అర్థం చేసుకోవాలా. సో దాని తర్వాత మరి శివన్ డూబే అదే యష్ దయాల్ బౌలింగ్లో 6 కొట్టాడు, అది ఏ బాల్ పడింది, ఫుల్ టాస్ బాల్ పడింది. సో మరి ఆ ఫుల్ టాస్ బాల్ పడింది కాబట్టి 6 కొట్టాడు. ఇటువైపు ధోని ఉన్నట్టయితే బాల్ యాడ్ ఉండేది, స్టేడియం అవతల ఉండేది, ఈ విషయం అందరికీ తెలిసిందే. సో మరి కేవలం మరి నిన్న భువనేశ్వర్ ఓవర్లో చూసుకుంటే భువనేశ్వర్ ఆ ఓవర్లో మొత్తం 3 బంతులు ఎత్తే ధోనికి ఆ 3 బంతుల్లో 1 బాల్ తప్ప, 6 కొట్టిన 1 బాల్ తప్ప మిగతా 2 బాల్ కూడా యార్కర్ లెంత్ వేసాడు. సో మరి ఆ యార్కర్ లెంత్ని 6 కొట్టే బ్యాట్స్మెన్, సరే ధోని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, సో మరి ధోని కాకుండా మరి వేరే బ్యాట్స్మెన్ ఎవరైనా సరే ఆ బాల్స్లో 6 కొట్టే బ్యాట్స్మెన్ ఉంటే తీసుకురండి, ఎక్కడ దాకా ఎందుకు? సో మరి మీరే కామెంట్ చేస్తున్నారు కాబట్టి సో మీకు నేనే బౌలింగ్ వేస్తాను. నా బాల్ కూడా 127-128 km/h పడింది. ఆడ చూసుకుంటే 132 km/h వేస్తారు కదా, 132-140 km మధ్యలో వేస్తారు. సో నేనే ఉన్నాను, నేనే 127 km/h బౌలింగ్ వేస్తాను. సో మీరు ఆడండి, ఓకేనా? సో నేను వేసే ఆ యార్కర్ లెంత్కే మీరు 1 బాల్ 6 కొట్టడం చాలు, ఓకేనా? సో అదే యార్కర్ లెంత్లో ట్రై చేద్దాం. సో మీరు ఆ బాల్ని 6 కొట్టండి, దాని తర్వాత ఎంఎస్ ధోనిని కామెంట్ చేయండి, ఓకేనా? సో మరి ఇది కొంచెం ఎంఎస్ ధోనికి ఫేవరెట్గా మాట్లాడుతున్నట్టు కనిపించవచ్చు, కానీ ఒక క్రికెట్ తెలిసిన వ్యక్తిగా ఒకసారి మీరు ఆలోచిస్తే ఇటువంటి ట్రోల్స్ ఎవడు కూడా చేయడం. ఫస్ట్ మీరు బయట నుంచి చూడటం వేరు, దాని తర్వాత వెళ్ళి గ్రీజ్లోకి వెళ్ళి ఆడటం వేరు, ఈ రెండింటికి డిఫరెన్స్ చాలా ఉండేది. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ గురించి కూడా రీసెంట్గా మాట్లాడుతున్నారు. సో దాని గురించి కూడా మీరు అర్థం చేసుకోవాలా. మరి ఎటువంటి మనకి క్రికెట్ ఆడేటప్పుడు ఏదో గుడ్లో మెల్లలాగా ఆడితే కాదు, ఒక స్ట్రాటజీ ఉంటుంది క్రికెట్ కంటే. ఈ ఓవర్స్లో ఇలా ఆడాలి, దాని తర్వాత ఇలా ఆడాలి, వికెట్స్ పడినప్పుడు ఇలా ఆడాలి, ఒక స్ట్రాటజీ ఉండిద్ది. అలా కాకుండా మరి మొద్దు ఇప్పుడు ఊపుతాం, గుడ్లో మెల్లలాగా కొడతామంటే కుదరదు, క్రికెట్ అంటే అలాగ ఉండదు. సో కాబట్టి క్రికెట్ గురించి పూర్తి తెలుసుకుందాం. తర్వాత రోహిత్ శర్మ ఫామ్ గురించి కూడా. సో ఫామ్ అంటే అప్పటికప్పుడు సినారియో, దాని తర్వాత మరి ఇప్పుడు మంచి ఫామ్లోకి వచ్చాడు కదా, మరి ఇప్పుడు ఎవరు మరి రోహిత్ శర్మ బయటకు తప్పుకోవాలని చెప్పేసి ఎవరు మాట్లాడరు మళ్ళీ, ఎందుకంటే ఏదైనా ఒక ఫేజ్ ఉండిద్ది ఏ బ్యాట్స్మెన్కైనా సరే. సో దీని గురించి క్రికెట్ గురించి పూర్తిగా తెలిస్తే మాట్లాడాలా, లేదు అంటే సో చూసి ఎంజాయ్ చేయాలా, అంతేగాని కొంచెం తెలిసి కొంచెం తెలియకుండా సరే ఆడదాకా ఎందుకు, నువ్వు వెళ్ళి ఆడు సరిపోద్ది, సరే అక్కడ నీకు ఛాన్స్ దక్కదు అనుకున్నావా, సరే నేను బౌలింగ్ వేస్తా 127 km/h వేస్తాను, వచ్చాడు నా బౌలింగ్లో కొట్టు, నువ్వు చూద్దాం. సో ఫస్ట్
తెలుసుకోవాలా. ఫస్ట్ క్రికెట్ అంటే ఏంది అనేది ఫస్ట్ తెలుసుకొని దాని తర్వాత కామెంట్ చేస్తే బాగుంటుంది అనేది నా ఫీలింగ్. సో ఏదేమైనా సరే మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి మరి.